నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమ బిల్లులు ఆగిపోయాయని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠధామం నిర్మాణ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ లక్డీకపూల్లోని ప్రజా ఆరోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. 2021లో సమీకృత మార్కెట్లు వైకుంఠధామంల నిర్మాణం కోసం టెండర్లు వేసినట్లు కాంట్రాక్టర్లు రవీందర్ రావు, ఋషికేశ్వరరావులు తెలిపారు. బ్యాంకుల నుండి లోన్స్ తీసుకుని సుమారు 80% వరకు పనులు పూర్తి చేశామని వివరించారు. 2 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశామని, ఇప్పుడు బ్యాంకు నుండి తీసుకున్న లోన్లు చెల్లించలేక అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న తమ 250 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి 160 మంది కాంట్రాక్టర్లను ఆదుకోవాలన్నారు. రావాలి అప్పుడు వీడియో కూడా రావాలి. అది ఏపీఎస్ ఏపీఎన్ ఉందంటే అవును టోటల్ తెలంగాణ నమస్కారం. నేను జమ్మికుంట కాంట్రాక్టర్ను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు. ఈ వర్కులు ఇప్పటి వరకు 60-80% పూర్తి చేయడం జరిగింది. 1100 కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు 250 కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు గాని పట్టించుకునే నాదుడు లేడు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని మా బాధలు అర్థం చేసుకుని దయచేసి మా పేమెంట్లు ఇప్పించి వర్కులు పూర్తి చేసుకుని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం. మా బాకీలు చెల్లించకపోతే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. మా పిల్లల పొరాలను రోడ్ల మీదకి తీసుకురావాల్సి వస్తుంది. మేము పిల్లల పుస్తకాలు కుదబెట్టుకుని మరీ వర్కులు చేయడం జరిగినది. ఈ మా పేమెంట్లు తొందరగా ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అందరికీ దయచేసి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం. మీరు మా పేమెంట్ ఇవ్వకపోతే మేము ఉరిపెట్టుకుని చచ్చుడు తప్ప మాకు వేరే గత్యంతరం లేదని ప్రభుత్వం అధికారులకు గాని మంత్రులకు గాని మేము కోరుకుంటున్నాం. ఈ మా బాధలందరూ ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేటట్టు కొంచెం మీరందరూ కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం. పారా ఒలింపిక్స్ పతాక విజేత దీప్తి జీవన్జీ ప్యారిస్ గడ్డపై కంచుమూత మోగించింది. బరిలోకి దిగిన తొలిసారే పతాకంతో మెరిసిన దీప్తి జీవన్జీ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న పారా ఒలింపిక్స్ పతాక విజేతకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘన స్వాగతం పలికింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు స్పోర్ట్స్ అథారిటీ అధికారుల బృందం దీప్తి జీవన్జీకి ఆమె కోచ్ నాగపూరి రమేష్కు ఆత్మీయ సత్కారం చేసింది. దాదాపు 2000 మంది క్రీడాకారుల ఉత్సాహభరితమైన కేరింతల మధ్య స్వాగతం పలికారు. लेफ्ट साइड के लेफ्ट साइड के
శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్లాపూర్ డివిజన్ వార్డు కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వార్డ్ అధికారి రాజు గౌడ్, అలాగే స్థానిక నాయకులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు. రెడీ? ఇక్కడ తీసుకుని ఇక్కడ ఉండండి. కొంచెం వెడల్పు ఉండండి, అందరు ఫోటోలు వస్తాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డ్ 7 గంగయ్య బస్తీలో పర్యటించారు. అక్కడి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నాలా సమస్యను అక్కడి ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. బస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. జంగయ్య బస్తీ పాఠశాల వద్ద యువకులు గంజాయి తాగుతున్నారని, మార్కెట్ వ్యర్థాలని ఓపెన్ నాలాలో పడేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యేకి చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. చూసినావు కదా చిన్నది అక్కడ వలగొట్టి సాయి చెప్పింది కదా. అటు డౌన్ చేయాలి, ఇటు పైకి చేయాలి. అన్న చూడన్న అదే చెప్తున్నా, మీరందరూ నమస్తే అమ్మా, బాగున్నావా? మీరందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుతాం. ఇది రిపేరింగ్ చేయగలదు, రిపేరింగ్ చేపిస్తాం. ఒకవేళ మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కావాలంటే కొత్త ప్రాజెక్ట్ చేపిస్తాం. సరే, మీరు ఒకసారి మాట్లాడుకొని నాకు చెప్పండి. సైడ్కి ఉండే ముందు గత కొద్ది రోజులుగా కడప జిల్లా మైదుకూరు సమీపంలో నేషనల్ హైవే 67 నిర్మాణంలో భాగంగా సర్వాయిపల్లి రోడ్డు వద్ద నేషనల్ హైవే క్రింద నిర్మించే అండర్ పాస్ రోడ్డు పెంచాలని 16 గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం అండర్ పాస్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న గ్రామ ప్రజలతో, సంబంధిత జిల్లా అధికారులతో చర్చించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 6 మీటర్ల వెడల్పు, 4.5 మీటర్ల ఎత్తుతో NH 67 కింద అండర్ పాస్ నిర్మాణాన్ని చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తమ ఆందోళనకు మద్దతు తెలిపిన గౌరవ శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి 16 గ్రామాల ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పక్కన పెట్టి మీరు ప్రాక్టికల్గా జనాలకు ఎట్ట కావాలన్నా అవసరం ప్రకారం చేయాలి. అవునా కదా? నువ్వు బాక్స్ పెట్టే బదులు ఎల్వి పెట్టి సరిపోయేది కదా. ఇప్పుడు ప్రొఫైల్ కొద్దిగా ప్రొఫైల్ కాదు, ప్రొఫైల్ మార్చుకోవాలా. ఇప్పుడు ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ మనకి అక్కడ ఆల్రెడీ కొద్దిగా అది ఏదైనా కానీ కొన్ని మేనేజ్ ఇది ఒకరోజు చేసేది కాదు, లైఫ్ లాంగ్. ఇప్పుడు ఒకసారి అయిపోతే కన్నా ఇంకా జీవితం 100 సంవత్సరాలు ఈ రోడ్లో తిరగాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎల్విపి పెట్టండి. ఇలా ఎల్విపి ప్రపోజ్ చేయండి. మీరు కావాల్సింది మీరు ఇలా టెండర్లో లేకుంటే కదా మీరు సిఓసి అప్పుడు ప్రపోజల్ పెట్టేసి అది పెట్టేటప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చు కదా. మరి సిఓసి ఇంత చిన్నది పెడితే ఏమయ్యా మీకు అంత అర్థం లేకుండా మీరు ఎట్లా అక్కడ మనకి ముందు అది అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఇది స్టాప్ చేసేసి మీరు సిఓసి కింద ఎల్విపికి ప్రపోజ్ చేయండి. ప్రపోజల్ చేసి పెట్టండి, పెట్టి చెప్పి అది జీవితాంతం జనాలు తిరిగేది. ఇదే ఒకరోజు చేసేది కాదు, వీళ్ళు లైఫ్ లాంగ్ దీంట్లో తిరిగేవాళ్ళే. ఖమ్మం కమలాపురం రూట్ సార్ ఇది. అది ఇంకోటి ఇంత మెయిన్ రోడ్ చిన్నది అట్టిస్తున్నారని మీరు కన్సల్టెంట్ అయినా కూడా ఇంత మెయిన్ రోడ్కి ఇంత చిన్నది అట్టిస్తారు. ట్రాఫిక్ పక్కన పెట్టు, ట్రాఫిక్ పక్కన పెట్టు. చెప్పగలను సార్ అంతవరకు పీడి గారా? ఇప్పుడు ఏం లేదు చెప్పండి. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సర్వే చేశారు మా వాళ్ళు. కాదు ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ సర్వేలు అయిన ఓకే ఉంటాయి. ఇక్కడ జనరల్గా విలేజ్లు ఉండేది ఈ పక్క సుమారు 15-20 విలేజ్లు ఎన్నో సంవత్సరాల నుంచి పోయేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డుకు మీరు ఏంటంటే ఇది ఒకసారి చేసేస్తే వాళ్ళ జీవితం అంతా తిరిగేది. ఇది ఒకరోజు నిలబడిపోయేది కాదు. అందుకు మీరేం చేస్తారంటే ట్రాఫిక్ సర్వే కింద పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి ఆల్రెడీ సిఓసి కింద పెట్టారంట. శాంక్షన్ లేదు సార్. అది కాదు సిఓసి కింద పెట్టేటప్పుడే ఎల్విపి పెట్టిండి అయిపోయింది కదా. ఏంటంటే ఎఫ్ఆర్ఎల్స్ ఫ్రీజ్ ఓకే అది ఎందుకు అది కాదు ఎఫ్ఐఆర్ఎల్ ఇప్పుడు దీనిపైన ఎంత ఫీలింగ్ ఎంత 148.856 ఏమో టాప్ లెవెల్. ఇన్వర్ట్ ఇప్పుడు బాటమ్ లెవెల్ వచ్చేసే వరకు 145.40 అంటే 3.447. అటువంటిప్పుడు మీరు కాదు సిఓసి పెట్టేటప్పుడే హైట్. పరమేశ్వర పెయింట్ షాప్ను ప్రారంభించిన పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనరం రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పరమేశ్వర పెయింట్ షాప్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నానాజీ సుల్తానా మొబీన్, కౌన్సిలర్లు లేషటి భిక్షపతి, పెంచాల రమాదేవి శ్రీధర్, పెద్ది వెంకటేష్ గీతాంజలి, టీఆర్ఎస్ నాయకులు లవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. హలో నాకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి. అరెస్ట్ కదా జైలు వస్తుంది. కాబట్టి చెప్పండి. అంటే ఇట్ ఈస్ అ వెరీ రేర్ కలర్. మనకి ఇప్పుడు వాయిలెట్ కావాలి అంటే పింక్ అండ్ బ్లూ కలిపి మిక్స్ చేసే కలర్ విచ్ ఇస్ నాట్ యూజువల్లీ అవైలబుల్. మిక్స్ చేస్తే వస్తుంది. వీ కెన్ అంటే మనకు కావాల్సిన కలర్ వెంకటేష్ అన్న
చూడండి నేను కొన్నది మీకు భక్తి కావాలి. నేను ఉంటుంది బయట తిరిగే పనులు తను చేసుకోవాలి. మార్కెటింగ్ అయినా నువ్వు తెల్లవారుజామున కాల్పులు, ఉలికిపడ్డ పినపాక ఏజెన్సీ. భద్రాద్రి కొత్తగూడెం మోతే రఘునాథపాలెం అడవుల్లో భారీ ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ పోలీసులు నక్సలైట్ల మధ్య కాల్పులు. 6 మావోయిస్టులు మృతి. లచ్చన్న దళం హతం. ఈరోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అదేవిధంగా భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రఘునాథపాలెం విలేజ్ పరిసరాల్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో ఉన్న భద్రతా దళాలకి మావోయిస్టులు తారసపడడం జరిగింది. దీంట్లో ఒక 6 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫిమేల్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా భారీ ఎత్తున మనకు ఆయుధాలు కూడా స్వాధీనమయ్యాయి. అదే కాకుండా ఇది లచ్చన్న దళంగా మనుగూరు ఏరియా కమిటీ లచ్చన్న దళంగా దీన్ని గుర్తించాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతున్నాయో ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మనకి ఇంకా ప్రాపర్ 100% అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో మనం రికవర్ చేసిన వెపన్స్లో AK-47, SLR 303 అదేవిధంగా పిస్టల్ వెపన్స్ కూడా ఒక 5 వెపన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASR డివిజనల్ కమిటీలో మనుగూరు పాల్వంచ ఏరియా కమిటీ దళ సభ్యులు. వీళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఈ ఎక్స్టార్షన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కూంబింగ్లో భాగంగా మనకు ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయడం జరిగింది. ఒకరు తప్పించుకున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దానికోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వాళ్ళు అబ్జల్యూట్లీ ఫైన్ అండి. వాళ్ళకు మనం భద్రాచలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాము. సో నో ఇష్యూస్. మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20 డేస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా కూడా అక్కడ లోకల్ విలేజర్స్ ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం, మిలాదున్నబీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సిపి శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ మరియు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్తో కలిసి పెద్దపల్లి పట్టణంలో పర్యటించి వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ను పరిశీలించి నిమజ్జనం రోజు క్రేన్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, నిమజ్జనానికి వచ్చే వాహనాల రూట్స్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ మరియు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ అధికారులతో చర్చించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లిలో ఈ మనకు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. రేపు 7th రోజు నుంచి పండాల్స్ వినాయక ప్రతిష్టాపన జరుగుతుంది. మనకు 16th రోజు ఇక్కడ నిమజ్జనం అని డిసైడ్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ చెరువులు మనకు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్, మా ఏసీపీ, మా డీసీపీ గారు అందరూ చూసి ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిస్కషన్ చేసి ఎట్లా క్రేన్స్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, తర్వాత ట్రాఫిక్ ఎట్లా మూవ్మెంట్ చేయాలి, ట్రాఫిక్ బందోబస్తు ఏంటి అన్నీ ఆలోచించి పెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒకసారి ఈ చెరువు ఎట్లా ఉంది మొత్తం ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మొన్న అక్కడ ఆసిఫాబాద్లో జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈరోజు ఫ్రైడే నమాజ్ కార్యక్రమాలు ముస్లిం సోదరులు చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ బందోబస్తు ఎలా ఉంది, తర్వాత వాళ్ళ ప్రశాంతత ఉండడానికి కోసం ఏమి యాక్టివిటీ చేయొచ్చు, మనం ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ మనం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు మొత్తం చెరువు గురించి ఒక పరిశీలన చేయడం జరిగింది. సో ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు, డీసీపీ గారు, ఎస్పీ గారు. సో పగడ్బందీగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతాం. వినాయక మండపందారులకి ఆల్రెడీ మీటింగ్ పెట్టాము, ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. 2 మతస్థుల నుంచి కూడా ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టేసి మా మిలాదున్నబీ అండ్ మీ వినాయక చవితి సందర్భంగా 2 క్లాష్ అయితే సేమ్ డే వస్తున్నాయి. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మనం చెప్పిన
ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నారు. నెక్స్ట్ కొన్ని 19th కానీ 20th కానీ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకు ప్రతి పండాల్లో ఒక యాప్ లాగా తయారు చేసాం హైదరాబాద్లో. అది అందరికీ స్టేట్ వైడ్గా వాడుతున్నారు. ఆ యాప్లో ఎక్కడ పండాలు ఉంది దాని జియో ట్యాగింగ్ చేస్తాము. దాంట్లో అక్కడ ఆర్గనైజర్ పేరు, దాన్ని అరేంజ్మెంట్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేదా, తర్వాత ఎలాంటి ఈ డీజేలు అవి ఇవి పెట్టకుండా, తర్వాత అన్వారంటెడ్ సాంగ్స్ కానీ, తర్వాత ఇతర మతస్థులను కించపరిచే స్పీచెస్ కానీ సాంగ్స్ కానీ పెట్టకుండా వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్నీ చూసుకుంటాము. ఏదైనా వైలేషన్ జరిగితే మాత్రం యాక్షన్ తీసుకుంటాము ఇమ్మీడియట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ.